ఈరోజు మన కథ చీకటి రహస్యం. టైటిల్ బాగుంది కదా. కథ కూడా చాలా బాగుంటుంది. విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న ఓ పాత భవంతి గురించి ఎన్నో కథలు వినిపించేవి. ఆ ఇంట్లో గతంలో ఏవో భయంకర సంఘటనలు జరిగాయని అందరూ చెప్పుకునేవారు. కానీ కొంతమంది మాత్రం అవన్నీ వదంతులేనని కొట్టిపారేసేవారు. ఒకరోజు ఆ భవంతికి ఎదురుగా ఉన్న మురళి అనే యువకుడు రాత్రి ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తి ఇంట్లోకి వెళ్తున్నట్లు చూశాడు. అది ఎవరో తెలుసుకోవాలని అతను సాహసంగా ఆ ఇంట్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 గంటల సమయంలో మురళి ఫ్లాష్ లైట్ పట్టుకొని ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోపల వెళ్తుండగా గాలి చప్పుళ్ళు, పాత చికుచికుల శబ్దాలు అతనిలో భయాన్ని పెంచాయి. పై అంతస్తుకు వెళ్ళిన మురళికి ఓ మూలన గదిలో కాంతి కనిపించింది. ధైర్యంగా లోపలికి తొంగి చూశాడు. ఆ గదిలో ఓ వృద్ధుడు పుస్తకాలతో నిండిన టేబుల్ దగ్గర కూర్చుని ఏదో వ్రాస్తూ కనిపించాడు. మురళికి ఆశ్చర్యం వేసింది. ఎవరండి మీరిక్కడ అని ప్రశ్నించాడు మురళి. ఆ వృద్ధుడు మెల్లగా తలెత్తి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. మురళి వాడి దగ్గరకు వెళ్ళి విషయాన్ని వివరించడంతో ఆ వృద్ధుడు ఒక కథ చెప్పాడు. ఇక్కడ ఒకప్పుడు ఓ వ్యాపారవేత్త నివసించేవాడు. అతని దగ్గరే పనిచేసిన మనుషులు అతన్ని మోసం చేసి అతని ఆస్తిని దోచుకుని అతన్ని హత్య చేశారు. అప్పటి నుంచి అతని ఆత్మ ఈ ఇంట్లో వేలాడుతుంది అన్నారు. ఇప్పుడు అర్ధరాత్రి. అతని ఆత్మ త్వరలో ఇక్కడికి వస్తుంది. నీ ప్రాణం ప్రమాదంలో ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ వృద్ధుడు చెప్పాడు. భయంతో మురళి వెంటనే బయటకు పరిగెత్తాడు. ఇంటి బయటకు వచ్చేసరికి వెనుక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఇంటి కిటికీ నుంచి ఒక నీడ కదులుతున్నట్లు కనిపించింది. ఆ రాత్రి తర్వాత మురళి ఆ ఇంటి వైపు తిరిగి చూడనే లేదు. కానీ ఆ రోజు తర్వాత ఆ ఇంటి గురించి ఎవరికీ చెప్పలేకపోయాడు. ఆ వృద్ధుడు ఎవరు? అతను నిజంగా ఎక్కడ ఉన్నాడా లేక అది అతని భ్రమణ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మర్మం ఇంకా మిగిలే ఉంది.